नवीन भाई अच्छे किरण भाई కొంచెం किरण सर రావాలి ఒక్కసారి రావాలి నమస్కారం ఈరోజు మొత్తం తెలంగాణ స్టేట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో టోటల్ 18 సెంటర్స్లో ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తుంది. 10:30 ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. సో ప్రతి సెంటర్లో టోటల్ 18 సెంటర్స్లో వీ హ్యావ్ ప్రొవైడెడ్ పోలీస్ బందోబస్తు. దీంతోపాటు 4 రూట్ మొబైల్స్తో పాటు మన పెట్రోలింగ్ పార్టీ కూడా మొత్తం టౌన్ ఏరియా తిరుగుతుంది. సెంటర్స్ చుట్టుపక్కన ఉన్న జిరాక్స్ సెంటర్, ఇంటర్నెట్ షాప్ అన్నీ కూడా మేము బంద్ చేసాము. చుట్టుపక్కన మొత్తం సెక్షన్ 144 సిఆర్పిసి హ్యాస్ బీన్ ఎన్ఫోర్స్డ్ అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ టు ఎన్షూర్ నో చీటింగ్ హ్యాపెన్. స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ మొబైల్ ఫోన్ రిలేటెడ్ కూడా చేస్తున్నాము. ఎవరికి మొబైల్ ఫోన్ అలౌడ్ లేదు ఎక్సెప్ట్ చీఫ్ సూపరింటెండెంట్. ఆ సెంటర్లో ఉన్న చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే అలౌడ్ ఉంది యాజ్ పర్ గైడ్లైన్స్. ఇది కాకుండా క్యాండిడేట్స్ కూడా యాజ్ పర్ రిస్ట్రిక్షన్ రిటర్న్ ఇన్ అడ్మిట్ కార్డ్ వీఆర్ సెండింగ్ దమ్ ఇన్సైడ్ ఆఫ్టర్ ప్రాపర్ ఫ్రిస్కింగ్. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ లేకపోతే ఎనీ అదర్ ఐటమ్స్ విచ్ ఇస్ బ్యాన్ ఈజ్ నాట్ బీయింగ్ అలౌడ్. Even for all district officers, including for SP and collector, we are not taking our mobile phone also or vehicle also inside. So strict access control, no police persons, no letters, no one is having mobile phone. Even on watches also, digital watches, analog watches, for candidates it is not being allowed. Digital watches for police persons also not allowed. So these type of precautions are being taken to ensure that no chance is given for any kind of problem which can lead to allegation of cheating or anything. సో పోలీస్ తరఫు నుంచి మేము స్ట్రిక్ట్ బందోబస్తు పాలన చేస్తాము. 1 వరకు ఎగ్జామ్ ఉంది అండ్ క్యాండిడేట్స్కి ఏం ఇబ్బంది లేకుండా మొత్తం ట్రాఫిక్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాము. అండ్ ఆఫ్టర్ 1 o'clock వన్స్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ దిస్ బందోబస్తు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో టీజీపీఎస్సీ తరఫు నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ నడుస్తూ ఉంది. సో మన దగ్గర 18 సెంటర్స్లో 6,729 పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. సో 9 నుంచి పిల్లలు ఎంట్రీ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్లో అక్కడ 2 లెవెల్ ఫ్రిస్కింగ్ పోలీస్ బందోబస్తు ద్వారా, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ ద్వారా 2 లెవెల్ ఫ్రిస్కింగ్ అయిన తర్వాత వాళ్ళకి లోపల అలౌ చేయడం జరిగింది. 2 లెవెల్ ఫ్రిస్కింగ్లో క్లియర్గా చెక్ చేయడం జరిగింది దట్ వాళ్ళు బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్, తర్వాత వాళ్ళ హాల్ టికెట్, తర్వాత ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ అవి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అవి క్లియర్గా చెక్ చేయడం జరిగింది. మిగతా ఏవైతే సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అసలు ఎవరికి మనం అలౌ చేయట్లేము. వాళ్ళు ఏమైనా వస్తువులు ఉన్నాయో కూడా అది కూడా వాళ్ళకి అలౌ చేయట్లేము. ఇది క్లియర్గా వాళ్ళ హాల్ టికెట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రెస్ నోట్ ద్వారా కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రతి ఒక్క సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్, తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్, తర్వాత అబ్జర్వర్ కూడా వాళ్ళు ప్రతి ఒక్క సెంటర్లో ఉన్నారు. పోలీస్ తరఫు నుంచి కూడా ఎస్పీ గారు చాలా చక్కగా ఇక్కడ బందోబస్తు అన్ని చోట్ల చేయడం జరిగింది. సెక్షన్ 144 కూడా ఇంప్లిమెంట్ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 10:30 నుంచి 1 o'clock ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పుడు 1 o'clock మళ్ళీ పిల్లల నుంచి వాళ్ళు ఏవైతే యూజ్డ్ ఎంఆర్ షీట్స్ ఉన్నాయో వాపస్ తీసుకుంటాము. ముఖ్యంగా ఒకవేళ పిల్లల మధ్యలో ఎగ్జామ్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళు 1 o'clock వరకు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లో ఉండాల్సిందే. కొన్ని సెంటర్స్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్స్ వాళ్ళకి ఎక్స్ట్రా టైం కూడా కమిషన్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 150 వరకు లాస్ట్ టైమింగ్ ఉన్నాయి. కానీ ఒకవేళ వాళ్ళ మధ్యలో 1 నుంచి 150 కూడా వెళ్ళాలి అంటే వాళ్ళకి అది కూడా అలౌ చేస్తాము. సో అలానే ప్రతి ఒక్క చోట్ల చాలా ప్రశాంతంగా ఈరోజు ఎగ్జామ్స్ నడుస్తూ ఉంది. ఎగ్జామ్ అయిన తర్వాత అది కూడా సెక్యూరిటీ బందోబస్తులో మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి యూజ్డ్ ఎంఆర్ షీట్స్ కానీ అవి కూడా తీసుకొని పోయి మళ్ళీ హైదరాబాద్కి టీజీపీఎస్సీకి ఈరోజు పంపిస్తాము. సో ఇదే మన తరఫు నుంచి ఈరోజు కమిషన్ తరఫు నుంచి అన్ని చోట్ల చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ నడుస్తాము. టోటల్ ఎన్ని స్టూడెంట్స్ ఉన్నాయి సార్ ఎగ్జామ్ రాసేది? 6,700